నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అభిరాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు బాటలో నడుపుకోవాలనేది మన చిన్న భవిష్యక్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా ఇవాళ ఎన్నో రకమైన వస్తువులు మనం స్థాపన చేసుకుంటున్నాం. అంటే మొట్టమొదటి నేను చెప్పేది ఏంటి అంటే, మనము వీడియో తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ మనం చూపిస్తున్నాం. దానికి చాలా మన భవిష్యక్రియ ప్రేక్షకుల నుంచి ఆదరణ అనేది లభిస్తుంది. ముఖ్యంగా నేను ఆ ప్రొడక్ట్స్ మీకు అంటే దైవిక సంపద కొన్ని తాంత్రిక వస్తువులు మీకు చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం చేసే ప్రతి ఒక్క యంత్రం కావచ్చు, ఒక పరిహారం కావచ్చు, దానివల్ల పూర్తి లాభాన్ని మన జీవితకాలం అందించే ఏదైనా ఒక వస్తువుని మనం ఇంట్లో స్థాపన చేసుకున్నప్పుడు అది పిల్లి మాయ కావచ్చు, లేదా జనధనాకర్షణ కిట్ కావచ్చు, లేదంటే గురుగింజల మాల కావచ్చు, లేదనుకుంటే ఇది సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనకి జీవితకాలం ఒక సమస్య మళ్ళీ అది రిపీట్ కాకుండా వాటిని శాశ్వతంగా ఆపేదే కొన్ని తాంత్రిక వస్తువులని నేను ఇంట్రొడ్యూస్ చేశాను. వాటిని తీసుకొని కూడా ఎంతోమంది ప్రేక్షకుల స్పందన మనం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది దాన్ని తీసుకొని లాభం పొందుతున్నారు, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ధనం పరంగా ఎన్నో రకాలుగా వాళ్ళు లాభం పొందుతుంటే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మనం ఏ పరిహారం చేసినప్పుడు కూడా ఒక దైవిక సంపద మీ ఇంట్లో ఉన్నట్టయితే ఆ యొక్క సక్సెస్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, చాలామందికి ధనానికి సంబంధించిన యంత్రాన్ని అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్థాపన చేసుకోవాలని నేను ఇవాళ ధనం పొందటానికంటే ధన వృద్ధి జరగడానికి ఇవాళ ఎలాంటి యంత్రాన్ని మనం ఉపయోగించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా ధనం ఏ రకంగా అయినా, వ్యాపారస్తులు కావచ్చు, ఇంట్లో మామూలు జాబ్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా ఈ యంత్రం నేను చూపించేదాన్ని నిర్మించుకొని ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం అనేది మీకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, స్క్రీన్ మీద చూద్దాము. స్క్రీన్ మీద చూసినట్టయితే మీకు 2 యంత్రాలు కనపడుతున్నాయి. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, 2 యంత్రాలు కనపడతాయి. అంటే ఇక్కడ నెంబర్ వేసాను కదా, కరెక్ట్ చూడండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఈ 2 కూడా మనం యంత్రాలు నిర్మించాల్సింది ఎప్పుడు అంటే, శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజున, మొదటి శుక్రవారం అంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున మీ పూజా మందిరంలో కూర్చొని, పీఠ మీద కూర్చొని, మీరు దక్షిణాన్ని కూర్చుంటే తూర్పు చూసేటట్టు కూర్చోండి. అంటే సౌత్ ఫేసింగ్ కూర్చుంటే సౌత్, కూర్చుంటే నార్త్ చూడాలి. చూసేటట్టు కూర్చోండి. భోజపత్రం ఉంటే భోజపత్రం తీసుకోండి. ఫస్ట్ ఈ యంత్రాన్ని నిర్మించాలి. ఎలా నిర్మించాలి? మనం దానిమ్మ చెట్టు కొమ్మతోటి మనం పెన్సిల్ చేసుకొని దాన్ని అష్టగంధాన్ని పాలతో కలిపి ఈ యంత్రాన్ని ఫస్ట్గా ఎలా నిర్మించాలి అనుకుంటే, ఇప్పుడు దానిమ్మ చెట్టు కొమ్మ చాలా కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి దీనికి ఏంటంటే మనము రావి చెట్టు కొమ్మ కానివ్వండి, లేదంటే మామూలు వుడెన్ స్టిక్ కూడా వాడచ్చు. అంటే మనం ఇంట్లో ఏదైనా టేక్ చెక్క ముక్కున్నా సరే కానీ దాంతోటైనా మనం వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే దేని మీద రాయాలి అంటే, ఇక్కడ నేను మీకు చిన్న స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ రాగి, ఇది మీకు కనపడుతుంది కదా, కాపర్ షీట్ అనమాట. జస్ట్ లైట్ కాపర్ షీట్ ఉంటుంది. ఇలాంటి కాపర్ షీట్ మీకు ఎక్కడైనా పూజా సామాగ్రిలో దొరుకుతుంది ఇలాంటిది. అయితే దీన్ని తీసుకోవాలన్నమాట. ఈ కాపర్ షీట్ని తీసుకొని ఈ ఫస్ట్ యంత్రాన్ని మనం వుడెన్ స్టిక్ తీసుకున్నాం కదా, ఆ స్టిక్ని ఏం చేయాలంటే ఆ యొక్క గంధంలో ముంచి దీనిపైన రాయాలి కొంచెం గట్టిగా. ఈ యొక్క అంటే ఇప్పుడు మీరు చూడండి, జస్ట్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ పెట్టి రాస్తే చూడండి 2 అని రాశాను. ఇప్పుడు ఇది చెప్పేసినా సరే కానీ ఇప్పుడు మనకు ఉంటుంది కదా అక్కడ ఇట్లా నెంబర్ లాగా పడిపోతుంది. సో దీని మీద ఆ వుడెన్ స్టిక్ తోటి ఈ సంఖ్యలు అనేది వేయాలి. దీని మీద దాని గంధం కూడా కొంచెం ముంచుతుండాలి. దీని మీద ఆగదు, కానీ ఆగకపోయినా పర్లేదు, గంధంలో ముంచడం మనకి ఇంపార్టెంట్. ముంచినప్పుడు ఆ గంధం ఇక్కడ తగులుతుంటే చాలు, దీని మీద ఉండాలి ఆరాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ రాసేటప్పుడు మాత్రం గంధము చెక్క 2 కలిస్తే చాలు, ఇలా మనకి ఏర్పడిపోతుంది. దీన్ని రాసిన తర్వాత ఫస్ట్ యంత్రాన్ని మీరు నిర్మించి పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత సెకండ్ యంత్రాన్ని నిర్మించండి. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం జరిగేటప్పుడు ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః ఈ యొక్క మంత్రాన్ని మనం లోపల ఉచ్చారణ చేసుకుంటూ ఈ యంత్రాన్ని నిర్మించుకోవాలి. అయితే రెండింటికి నిర్మించడం అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు చూపించి గులాబ్ పువ్వు ఏదైనా 2 గులాబ్ పువ్వులు అందుబాటులో ఉన్నా, లేదా ఎరుపు రంగు పువ్వులు ఏదైనా ఉంటే యంత్రానికి సమర్పించండి. సమర్పించిన తర్వాత కొంచెం దీపం చూపిస్తాం కదా, ఒక్క 10 నిమిషాలు మీరు పూజా మందిరం నుంచి బయటకు వెళ్ళిపోండి. ఒక 10 మినిట్స్ తర్వాత రిటర్న్ వచ్చి ఈ ఫస్ట్ యంత్రం ఏదైతే ఉందో
ఈ యంత్రాన్ని మీ పర్స్లో కానీ మీ పాకెట్లో కానీ పెట్టుకోండి. అంటే దీన్ని ఫోల్డ్ చేసి మీ పర్స్లో కానీ పాకెట్లో కానీ పెట్టుకోవచ్చు. ఈ రెండో యంత్రం ఏదైతే ఉంటుందో దీన్ని ఫోల్డ్ చేసి ఒక రెడ్ కలర్ బట్టలు చుట్టేసి దాన్ని ఎరుపు రంగు దారంతో కట్టేసి ఇది మీ లాకర్లో కానివ్వండి, మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో లాకర్లో కానివ్వండి, బీరువాలో కానివ్వండి, లేదా మీ బిజినెస్ కౌంటర్లో కానివ్వండి, ఈ రెండో యంత్రాన్ని మీరు స్థాపన చేసుకోవాలి. ఈ రెండు యంత్రాలు ఫస్ట్ది మాత్రం మన పర్సులో ఉండాలి. కరెక్ట్, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ది మన పర్సులో ఉండాలి, సెకండ్ది మాత్రమే మన కౌంటర్లో కానివ్వండి, లాకర్లో కానీ ఉండాలి. ఈ రెండు యంత్రాలు స్థాపన చేయడం ద్వారా తప్పకుండా ఆర్థిక సమస్యలు తీరి ధన అభివృద్ధి అనేది జరుగుతుంది. మంచిగా బిజినెస్ కానివ్వండి, దేంట్లోనే కానీ గ్రోత్ అనేది కనపడుతుంది. ఆ ధన ఆకర్షణ అనేది మీకు కూడా అతి శీఘ్రంగా తెలుస్తుంది ఎప్పుడైతే మనం యంత్రాన్ని స్థాపన చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యంత్ర స్థాపన చేసుకొని పూర్తి లాభం పొందాలని కోరుకుంటాను. అయితే నేను కొన్ని రోజుల క్రితము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ యొక్క పిల్లి మాయ అని చెప్పి ఒకటి చూపించాను నేను. అయితే చాలామందికి ఏంటంటే స్టాక్ అనేది చాలా తక్కువగా ఉండటం ద్వారా చాలామంది దీని గురించి అడిగారు, కానీ చాలా అరుదుగా లభిస్తుంది మనకి. ఎందుకంటే చాలామందికి పిల్లి గర్భసంచి అనుకుంటున్నారండి. పిల్లి గర్భసంచి కాదండి ఇది. పిల్లి ఎప్పుడైతే ప్రసవిస్తుందో దానికి వచ్చే పిల్లి మాయ అనుకోండి. మాయ వస్తుంది కదా, చాలా జంతువులు ఏంటంటే అవి ప్రసవించగానే తినేస్తుంటాయి. సో కొంతమంది ఏంటంటే ఇట్లా పిల్లుల్ని వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని పెంచి ఆ ప్రసవించిన సమయంలో అది కలెక్ట్ చేస్తుంటారు. వాటికి ఎలాంటి హాని జరగకుండా ఇలా కలెక్ట్ చేసుకొని అది కొంచెంగా మనకి తెలిసిన వ్యక్తుల నుంచి మనం తెప్పిస్తుంటాం. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా స్టాక్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉంది. కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ అయితే ఉండదు, కానీ కాస్ట్లీగా కొంచెం ఉంటుంది. దీన్ని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి దీంతోపాటు ఇంకొక 4-5 ఐటమ్స్ అని మీకు యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్యాకేజ్ని ఇలా ఒక బాక్స్లో బంధనం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో బంధనం చేసి మీకు టోటల్గా ఈ ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి బాక్స్లో మీకు పార్సల్ కానివ్వండి, లేదా డైరెక్ట్ వచ్చే ముందు మీ గోత్రనామాలు చెప్పారంటే దీన్ని అభిమంత్రించి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. 100% మనకి ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడాలి, అకాలంగా ధనం కలిసి రావాలనుకున్నా ఈ పిల్లి మాయను ఎవరైతే ఇంట్లో అభిమంత్రించి పెట్టించుకుంటారో వాళ్ళకి అఖండమైన ధనం అనేది నిత్యం ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడానికే ఈ యొక్క పిల్లి మాయని మనము నిర్దిష్టమైన ముహూర్తంలో అభిమంత్రించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి. అది అదృష్టం ఉంటేనే మనకు లభిస్తుంది తప్ప ఇది నిత్యం దొరికేది కాదు. ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు ఒక 7 అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ధనాన్ని, అఖండ ధనప్రాప్తిని, అకాల ధనప్రాప్తి పొందాలనుకున్న ఎవరైనా దీని గురించి వివరాలు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చండి. గత కొన్ని రోజులుగా ధన ఆకర్షణ కిట్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేశాము. దాంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, వాటి వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఇక్కడ 11 అభిమంత్రించిన, ఒక మండలం పాటు అభిమంత్రించిన గురువు గింజలు ఉంటాయి. ఇవి మనం ఏం చేయాలని మీకు చెప్తాము. ఇక్కడ మీకు సిఆర్ సింగి అని చూపిస్తున్నాం కదా, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కొమ్ములాగా ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో తాంత్రిక పీడలు కానివ్వండి, మీ మీద శత్రు విజయం అనేది ఎప్పటికీ పొందలేడు. ఎలాంటి వ్యక్తి అయినా మీకు వశం అయిపోవాల్సిందే. దాంతోపాటు లక్ష్మీ గవ్వలు, అమ్మవారి పూర్తి కరుణ ఉండటానికి, అలాగే జనాకర్షణ కలిగించే గోమతి చక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2 ఉంటాయి. అలాగే ఎలాంటి కార్యంలోనైనా సరే కానీ విజయం మనకు అయ్యేలాగా, ఎలాంటి అధికారులైనా సరే కానివ్వండి అకాల ధనప్రాప్తికి కలిగించే హతాజోడి, దాంతోపాటు ఎలాంటి పీడ కానివ్వండి నరదృష్టి మన మీద ఉండనివ్వకుండా సర్వజన వశం అయ్యేలాగా మనకు చేసే నల్ల పసుపు, అభిమంత్రించిన మీకు కంకణము, దాంతోపాటు అభిమంత్రించిన ఇక్కడ మీకు కర్పూరము, అభిమంత్రించిన లవంగము, ఇలాచి, ఈ మొత్తం ఒక ప్యాకేజ్లో వస్తాయి. ఈ ప్యాకేజ్ మీకు పంపించిన తర్వాత ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలనేది పూర్తి విధి విధానం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ ప్యాకేజ్లో ఏంటంటే సపరేట్గా అన్నీ చూపించాను. ఇది అభిమంత్రించేటప్పుడు ఒక బాక్స్లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి బాక్స్ కానివ్వండి, లేదనుకుంటే ఒకటి వెల్వెట్ కలర్ బాక్స్లో కానివ్వండి, వీటిని అభిమంత్రించి బంధనం చేయడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ నిత్యం మాకు విజయం ఉండాలండి, మేము ఎక్కడ కానీ మా లైఫ్లో డౌన్ఫాల్ చూడకూడదు అన్న వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఇది ఇంట్లో స్థాపించుకున్నట్టయితే ప్రతి నిత్యం వాళ్ళకి జీవిత కాలము అఖండమైన విజయం వాళ్ళకి సొంతమవుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం
గణపతి యంత్రము, లక్ష్మీ గణపతి యంత్రము, వాస్తు యంత్రము, బాలసంతాన గోపాల యంత్రము, నవగ్రహ యంత్రము, గురు రవి యంత్రము. వ్యాపారస్తులు వాస్తు దోషం ఉంది, విద్యలో రాణించట్లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సంతానం కలగట్లేదు, సంతానం మాట వినట్లేదు, డబ్బు ఆగట్లేదు అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి మహాయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని ప్రతినిత్యం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ద్వాదశ రాశులలో ఎవరైనా యంత్రాన్ని ఉత్తరం గోడకు పెడితే దక్షిణం చూసేటట్టు పెట్టుకోండి, తప్పకుండా అఖండమైన విజయం మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడలో ఉంటాను. నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది. ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారి దగ్గర రావడం జరిగింది. జెమ్ ఇచ్చారు. ఈ ఈ ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది. తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలో ఉండే, ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గరికి వచ్చానో నాకు ఫైనాన్షియల్గా మంచిగా ఉంది, హెల్త్ ఇష్యూ కూడా మంచిగా ఉంది, మా కుటుంబ సభ్యులు బాగున్నారు. నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే, అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులో కూడా రాణించాడు. నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది. ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆనందమైన జీవితం నా జీవితం, ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉన్నానంటే కారణం ఈ బాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్య క్రియ ఛానల్ ఎప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.